వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి నిప్పులు చెరిగారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆమె పాల్గొన్నారు. వైఎస్ జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిండు అసెంబ్లీలో తల్లి లాంటి నారా భువనేశ్వరిని అవమానించారంటూ మండిపడ్డారు. సొంత తల్లి చెల్లికి చిన్నాన కుమార్తెకు న్యాయం చేయని వ్యక్తి వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ఇంట్లో వారిని బజారు పాలు చేశారంటూ జగన్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతతో ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మారో ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఆ నమ్మకంతో ఈ రోజు అన్ని సెక్టర్స్ ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈ రోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క మా సీఎం గారు, మా డిప్యూటీ సీఎం గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ సెక్టర్ లో తీసుకున్నా కూడా మీరు దాచుకోవడమే జరిగింది తప్ప మీరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. మరి మొన్నటి రోజున మెగా డిఎస్సీ ఇచ్చాం. మెగా డిఎస్సీ ఎక్కువ శాతం మా మహిళలే ఉన్నారు. పోలీస్ పోస్టులు ఇచ్చాం మొన్నటి రోజునే, మరి దాంట్లో కూడా మా మహిళలే ఉన్నారు. ఈ రోజు మహిళా సాధికారత ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద కూడా మహిళలు అన్ని రంగాల్లోనూ వారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళతో కూడా వ్యాపారం చేయించి వారు నలుగురు ఉపాధి చూపించేలా కూడా ఈ రోజు మేము చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మహిళ తేవటం, దీపం అని తేవటం, మరి ఎంతో ఈ రోజు మరి గ్రామీణ స్థాయి నుంచి ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్ర మహిళ ప్రజలు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి అది నిజం చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఐటీవీ కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, ఈ రోజు మహిళలు మేము దేనిలోనూ తక్కువ కాదు, అన్నింటిలోనూ మేము పైచేలో ఉన్నాము అంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కోరుకున్నది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.